మధ్య లొల్లి పట్టించిపో లొల్లి పట్టించి ఇప్పుడు కొడతాడు ఇక నన్ను కొడతాడు కళ్ళు చల్ల పడతాయా నాకు బోర్ కొట్టి మందిలో టైం పాస్ అవుతా అని పోయినా నేను బోర్ కొడుతుంటే టీవీ చూసుకోవాలని తమ్ముడు ఏమన్నా అన్నాడేమో ఇంకేమన్నా చేసుకోవాలి ఇప్పుడు నా భార్య చెప్పకుండా పోతే చెప్పన్నా మొత్తం కుక్కను కొట్టాడు కొట్టి ఈ సార్ దాకా రాకుండా ఉండవద్దు ఇంటికల బట్టి తిరిగితే మాత్రం ఊరుకోకు 4-5 అందుకున్న మంచిగా అని ఊరుకోకు. హాయ్ గైస్, ఈరోజు మా అన్న మీద మా వదిన మీద ప్రాంక్ చేస్తున్నా. మెయిన్ విషయం ఏంటంటే మా అన్న పెళ్లి చేసుకున్నప్పటి నుండి మా వదినని కైకిలు పంపించలేదు. ఎందుకు పంపించలేదు అంటే ఎక్కువ కొంచెం పని చేయంగానే ఏంటంటే బాగా అవస్థ పడిపోతుంది అన్నట్టు, దమ్ము తిస్తుంది బాగా. అయితే ఏంటంటే అందుకోసమని మా అన్న భయపడి కైకిలు పంపించలేదు. ఇప్పుడు ఈ ప్రాంక్ చేస్తున్నా అండ్ మెసేజ్ అండ్ కామెడీ రెండు ఇరికిస్తా, కానీ తప్పైదు అనుకోకరు. ఓకే, మరి ఇప్పుడు మా అన్నకైతే 3-4 సార్లు ఫోన్ చేసిన అత్తున్నా అనుకుంటూనే ఉంటుండు. మళ్ళీ కెమెరా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎత్తా చూడు. హలో హలో, ఏమయ్యన్నా ఇంకెంతసేపు? అగో అత్తున్నా ఇప్పటికి మా సేపే. తొందరరా, అర్జెంట్ అంటే నువ్వు తొందరరా. A few moments later. ఏం ఫోన్లు కాదు. 10 మందికి అప్పునోడు గురించి ఫోన్ చేయర్రా. 10 మందికి అప్పునోడు గురించి ఫోన్ చేయర్రా. అర్థం కాలేదు. అప్పునోడు గురించి ఫోన్ సార్ ఫోన్ చేయడు. నేను నీకు అప్పు ఉంటా అందుకే తెలిసిన. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటిది? 1000 రూపాయలు. నువ్వు 1000 రూపాయల గురించి తొందరగా ఎన్నిసార్లు ఫోన్ చేసినావా? పాపకు చందనమ్మకు జ్వరం వచ్చింది, హాస్పిటల్లో ఉంటుకోవాలి. ఒక 1000 రూపాయలు అయితే పోయేస్తాను. ఫోన్ చేస్తే ఫోన్ పే కొడుతుంటే కదా, మన ఫోన్ చేసి అదే మాట అంటే ఫోన్ పే కొడుతుంటే కదా. చేతులనే అనుకున్నాను నేను. ఇప్పుడు రాలేదు ఇంట్లో చికెన్ తీసుకొచ్చుకుని చెప్పాలనుకుంటే దాని గురించి తీసుకునే కూడా అది ఎంత అర్జెంట్ ఉండే సరే కానీ కాదు పనికి ఎందుకు నేను నొప్పులేని బండి నడుపుడు అవి డ్రైవర్ ఉంటాను ఇంత సెట్ అవు కాదన్నా. ఇప్పుడు ఇంత కష్టపడేంది, ఇంత కష్టపడి సంపాదించిన పైసలు ఏంది వాడుకుంటా, ఖర్చులకు వాడుకుంటా. అయితే ఏంటంటే ఇప్పుడు నువ్వు పనికి పోయి సంపాదుతున్నావు పైసలు, వదిన ఇట్లా సంపాదుతుంది పైసలు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు? ఇప్పుడు నువ్వు సంపాదుతున్నావు, వదిన సంపాదుతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే జాకెట్లకు నెల తగిలిపినా కూడా 2 రోజులు కూడా సంపాదించేది. ఇప్పుడు జాకెట్లు మిషన్ కుడుతుంది, ఇప్పుడు వాళ్ళని వేసిర్రా. ఎందుకు పోతే పోయిందని చెప్పాలి పని అంటే. మేము పోయి బతం అనుకుంటున్నావే ఏంది పోయినా నువ్వు అన్న. ఇప్పుడు వదిన అటు పంపించినావు కదా, నాట్లేడా పంపిస్తావు కదా. ఏంటిది ఆగు ఉండు. ఏంటిది? ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏం కావాలి ఇప్పుడు? ఏం పనికి వచ్చినావు నువ్వు? వచ్చిన పని చూసుకొని చక్కగా ఇట్లా మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏం జరుగుతుంది కదా, నీకు ఏం అవసరానికి వచ్చినావు అవసరం చూసుకొని మాట్లాడుకొని పోవాలి. ఏదోటి మాట్లాడకు. ఇప్పుడు నేనేమంటున్నా, ఏది మాట్లాడకు. ఏంటిది అది? ఏమో కాదు, నాట్లే పంపిస్తున్నావు కదా పనికి. నాట్లు బీట్లా మాట్లాడకని చెప్పినా నేను. అంటే ఇప్పుడు నీకు తెలియదా అసలు విషయం? సాంప్రదాయిని సుప్పిని అంటే ఇప్పుడు నువ్వు కైకిలు పంపించిన విషయం నీకు తెలియదా? నా మొహం చూస్తావంటే సైకిల్ నేను ఎందుకు పోతున్నా? ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి కొట్టిపోయడానికి వచ్చినట్టున్నాడు. చక్కగా నీ పని చూసుకో, నువ్వు చక్కగా ఇంచెల్పో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేను నమ్మను. సార్ అది నేను అనుకో, నేను అన్నకు తెలుసు అనుకున్న విషయం ఇది. అన్నకు తెలుసు అనుకున్నా. పోలేను. ఎందుకు అరా సుమర్ కదా, నీకు ఏడా ఏది లేకుండా నువ్వు ఖర్చులో కూర్చొని పైసలు అవసరం పడితే పైసలు తీసుకొని పోవాలి. అంటే ఇప్పుడు అవోటి కూడా మాట్లాడదు మాటలు.
అన్న ఇప్పుడు చెప్తా పట్టన్న. ఇప్పుడు ఎందుకు పాపం అది నీకు తెలుసు కావచ్చు అని అనుకొని నేను చెప్పిన గంతే కానీ ఏంటిది? అదే నువ్వు కైకిలు పోతున్న విషయం నీకు తెలుసు కావచ్చు అనుకున్నా నేను. కానీ ఇప్పుడు నా మీద ఏమంటుంది అంటే రివర్స్ నా మీదకి వచ్చింది ఈడ కథ. ఇప్పుడు చెప్తా పట్టు. ఇప్పుడు మాట్లాడినావు. ఇప్పుడు చెప్తా పట్టు. రోజు కైకిలి పోతుంది, నా చేయడానికి పోతుంది రోజు. పోతా పోతా, నా ఇష్టం, నేను పోతా, నా ఇష్టం. నీకు ఎందుకు ఎందుకు చెప్తున్నావు? నా భర్తకు తెలియకుండా ఏదో ఖర్చులకు అవసరం అవుతుంది అని పోయినా, నువ్వు వీడికి వచ్చి చెప్పి కొట్టిద్దామని చూస్తున్నావా? కొట్టిద్దామని చూస్తున్నావా? నన్ను తిట్టినావు కదా, మీరేమైనా వేసుకుని నేను పోతున్నా. మా ఇద్దరి మధ్య లొల్లి పట్టించిపో, లొల్లి పెట్టించి ఇప్పుడు కొడతాడు. ఇక నన్ను కొడతాడు, కళ్ళు చల్ల పడతాయా? అన్న ఇప్పుడు నా మాటిని కొడతావా నన్ను? ఇప్పుడు నా మాటిని కొడతావా నన్ను? ఒక పైసా అయితే నా ఫోన్ పే పని అవసరం తీసుకొని పో, మా ఇద్దరికి లొల్లి పెట్టించి. నాకు ఏడుపు వస్తుందిరా. కైకిలి వేయిన అవసరం పడుతుందని, బోర్ కొడుతుందని వేయిన కైకిలి. పిల్లల కోసం కురుకుర్లకో కారీలకో దానికో దీనికో అవసరం పడుతుందని పోయినా. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నువ్వే పెడుతున్నావా? నేను పెడతలేను. అట్లా కైకిలు మాట్లాడుకుందామా, బాగా మంది అవసరం ఉన్నారని. కుర్చీ నాకెందుకు కానీ, ఇంకా కుర్చీ నాకు వద్దు. ఇప్పుడు ఫోన్ పే చేతులు పైసలు ఏంట్రా పక్క జరగడు, పక్క జరు. ఫోన్ పే అంటే కాదు, నిన్ను నీకు పానం మంచి లేదని ఇంకా మళ్ళీ ఇలా కూర్చోదు. ఇక నువ్వు కూర్చున్న కాడికి చాలు. ఎట్లా మర్రాడుతుంది చూసావు అన్న? ఒక మరిదం చూడకుండా ఎట్లా మర్రాడుతుంది చూసావు? ఇప్పుడు నన్ను గిట్లా ఒక దెబ్బ గిట్లా వేయాలి కానీ నువ్వే దానికి కారణం నువ్వే. అన్నా దానికి కారణం నువ్వే. నన్ను ఒక్క దెబ్బ వేసినా కూడా, నన్ను ఒక్క దెబ్బ వేసినా కూడా దానికి కారణం నువ్వే. మంచిగా లేదు. ఏమైందిరా? కష్టమన్నా అని చెప్పానని ఇంటి నుంచి నీకు 15 ఏళ్ళ కానీ తగ్గి ఉంది. నేను చేసి నువ్వు పెద్ద పెద్ద బట్టలు వస్తాని ఒక్క బట్టలు కుట్టుకోకు, నీకు చూసినంత మందం కుట్టుకోని చెప్పాను. సెంటర్లో తగ్గి పట్టిన డేట్ కూడా చెప్పిక, ఏ తారీఖు పోయింది, ఏ వారం పోయింది, సోమవారమా శుక్రవారమా మంగళవారమా, అది కూడా వారం పేరు గుర్తులేదు కానీ తోడైతే నీకు అవసరమా? నేను ఎటుపోతే నీకేం అవసరం? ఎందుకు చెప్తున్నావు? అన్నతో కొట్టిపిద్దామని చూస్తున్నావా? మరవాడుతున్నావు చూడు ఎట్లా మరవాడుతున్నావు. సమానం చెప్పు. అదే భయం ఉండే నీకు తెలియకుండా ఏదో 4 రూపాయలు నాకు అట్లా తెలిసేపాటికే కదా. ఇప్పుడు ఆయన తక్కువ అంత నాకు తెలిసి నువ్వు ఇట్రా పళ్ళిరిగిపోయి ఉంటది. నువ్వు దగ్గర ఇగో నాకు పేయంత పచ్చి ఉన్నది, అటు బండి నడిపచ్చి ఇటు పనికి వచ్చి నాకు కైకిలి 1000 రూపాయలు కావచ్చు, నాట్లో 1000 రూపాయలు కావచ్చు. 1000 రూపాయలే 1000 రూపాయలు లేచింది అనుకో, ఇలా మొత్తం ఈ కుర్రలంతా మనమే కావాలి. ఇట్రా అంటే అన్ని పంపచ్చు. పైకి ఎందుకు? ఖర్చులకు అవసరం పడతాయి, ప్లాన్లకు, బుక్కులకు, పెళ్ళులకు, దానికో దీనికో అవసరం పడతాయి. అంటే అన్న అని పోయినా. అంటే ఇప్పుడు నువ్వేం చేత కాదు అన్నట్టు, నువ్వు చేత కాదు, నువ్వు డబ్బులు సంపాదించు. అంటే ఇప్పుడు నువ్వేం చేత కాదు అన్నట్టు, నువ్వు చేత కాదు, నువ్వు డబ్బులు సంపాదించు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను. నువ్వు సప్పుడు దాకా ఉండమన్నప్పుడు ఉండాలి. అనేది కరెక్ట్ అంటుండు కదా. నువ్వు పనికే నేనైతే నా భార్యను పంపనే అట్లా పంపితే మొత్తం ఘోరం కుక్కను కొట్టినట్టు కూడా నేను అట్లా పోతుంది. ఇప్పుడు నాకు చేతగాని చెప్పాను, నువ్వు పోయినట్టే కదా పనికి. అట్లా కాదే, నాకు బోర్ కొట్టి మందిలో టైం పాస్ అవుతుంది అని పోయినా. నేను బోరు తింటే టీ చూసుకోవాలి కానీ ఇబ్బాలు ఎట్లా ఎట్లా పోతలేమో బర్కులు తెప్పకుండా. బోరు తింటే టీ చూసుకోవాలి కానీ ఇబ్బాలు ఎట్లా ఎట్లా పోతలేమో బర్కులు తెప్పకుండా. ఇక నేను బతకవాను, నా ప్రాణం పోతుంది, తాపుకో మాట వేయకు. కోపం మీద ఉన్న చల్లబడ కొట్టాలి. ఎటుగా పగబట్టినావా నా మీద కొట్టడానికి, నా పొట్టియడానికి? ఎందుకు అట్లా చేస్తున్నావు? కైకి పోతే ఏమవుతుంది? తగిలిపోతే ఏమవుతుందా? పౌడు తప్పులేదు. నీకున్న ప్రాబ్లం ఏంటి? గది చూసి మాట్లాడు. ఇట్రా నాకు
పాపం అన్నకే ఇప్పటిగా బాగా బాధపడుతుండు. అన్నకి పాన మంచిగా ఉంటుందా అంటే నీకు అవసరం వచ్చింది ఏంటిది? ఒక 1000 రూపాయలు అన్న 1000 రూపాయలు అవసరం ఉన్నాయి, పిల్లలు హాస్పిటల్ తీసుకుపోతా ఏంటిది అది? సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో. హాస్పిటల్ తీసుకుపోతాను 1000 రూపాయలు తీసుకొని పోవాలి. ఏదో ఒకటి చెప్పద్దు ఈడ కొడతా ఇప్పుడు నన్ను. అటు వచ్చినట్టు పోతే కట్టెలు ఈ పద దొరుకుతుంది. ఈడైనా చెయ్యి ఉన్నది, అటు పోతే కట్టెలు ఉన్నాయి. బరిట్రా ఆ భయం తెలిసి ఉంటే ఎట్లా పోయిందన్న బాలే. నేను ఎక్కువ కాలం బతకనండి. ఆ భయం తెలిసి ఎట్లా పోయినా మరి? ఇగో మంది అవసరం పడ్డారని అంట. మంది అవసరం అంటే నేను పిలిచిర్రు, పిలిస్తేనే కదా వేయింది, లేకపోతే నేనే అత్త నేనెందుకు పోతా? మంది అవసరం ఉన్నారు, బాగా మంది కావాలి. నువ్వు కైకిలు పోయినా కాడ ఇప్పుడు గా గడ్డి వీకి గడ్డి నాటే చూడ నాట్లేసుడు నాట్లేసుడు ఏం మోసం వస్తుంది. నీ గురించి బయట వాళ్ళ తెలియదు. చూస్తారు ఖర్చులకు అవసరం అని పోయింది. సైకిల్ పోడు తప్పులేదు, సైకిల్ కూడా తప్పులేదు, కానీ నీకు పనికి ఆరోగ్యం మంచి లేదు కాబట్టి నీకు కష్టం మంచి కాబట్టి నేను ఏం పని చెబుతున్నా ఇంట్లో కూర్చొని పిల్లలకు అన్నం అడిగి పెట్టి పిల్లల బడికి పంపి అమ్మ దగ్గరికి మరల దగ్గరికి ఆ పిల్లల దగ్గర ఆడుకున్నా కొంచెం దాకా నీ వచ్చేదాకా టైం పై ఉండాలి. నువ్వు నీకు హెల్త్ బాగాలేదు కాబట్టి, హెల్త్ బాగుంటే పోతే తప్పులేదు. నాకు చెప్పకుండా ఎట్లా వేను చెప్పు. ఇప్పుడు ఆడు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుసు? నువ్వు ఇంకా పోతున్నా ఉంటావు కదా, అంటే ఇంకా పోతున్నా ఉంటావు కదా. చిన్న చిన్న పెద్ద పెద్ద పెరిగి అసలు పెద్ద పెద్దగా అయితే ఇది చిన్నోడికి బ్యాట్ ఆడుకుంటాడు. నీకు ఆడుతాయి రసమని బ్యాట్ ఆడుకుంటా నీకు ఆడుతాయి. ఇప్పుడు కోపాన్ని ఎంత చంపుకొని మాట్లాడుకుంటున్నది. అదే గిదెందుకు మరి మాట్లాడుకోవాలి ఉంటే చెప్పు పోతావు మళ్ళా అట్లా అంటది పోతుంది మళ్ళా. అమ్మ విషయం తెలుసా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇగో అమ్మ ఏం చేసిందంటే అనే అద్దు అది వినోద్ ఎట్లా మన వినయ్ ఎట్లా పంపించాడు ఆయన గురించి నీకు ఎట్లా తెలుసు? నీకు ఇబ్బంది ఉందని చెప్పి ఆడే మస్తు బాధపడుతుండు. ఆ పని ఈ పని కూడా నేను ముట్టనెత్తలేకపోయే. నువ్వు చెప్పకుండా అట్లా పోతే భర్తను మోసం చేసినట్టు కాదా అని అద్దు పోకే అంటే నువ్వు చెప్తావు అత్తమ్మా, నేను చెప్పా కానీ నీ మంచి గురించి చెప్తున్నానే. పాపం ఆడు అంత కష్టపడి తిప్పుకున్నప్పుడు నువ్వు ఇట్లా పోతే అని కోపం వస్తుంది. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? కాదు చెప్పేది పూర్తిగా అన్న అని ఉన్నాయేమో యాద్ చేసుకో. ఇంకేమన్నా ఉన్నాయేమో, ఇంకా నానేమన్నా అన్నాడేమో, తమ్ముడేమన్నా అన్నాడేమో, ఇంకేమన్నా యాద్ చేసుకో చెప్పమను. ఎందుకు మరి అవన్నీ చెప్పు నాకు చెప్తా మరవడుతున్నాండి. అవన్నీ ఎందుకు ఎప్పుడు ఇడికే కోపం మీద నువ్వు కొట్టేలాగున్నావు, ఇంకా అవన్నీ యాద్ చేసి చెప్పుడు ఎందుకంట మరి చెప్పు. అది చెప్పబోను పోతుడు ఇంకా పోతుంటే నువ్వు. నేను నీ ఆరోగ్యం గురించి చెప్తున్నా నేను తెలుసా ఇక్కడ. మళ్ళీ నన్నే మరవాడుతున్నారు, అందుకే ఇంటికి రావద్దు. అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు మరవాడతావా? చెప్తా వాళ్ళకి మరవాడతావా? ఎవరు చెప్పారు ఇక? అది ఇప్పుడు ఈడి చెప్పేసరికి ఇట్లా ఇప్పుడు వేరే చెప్తే పని ఎట్టుండు మళ్ళీ పోతావా? పోయినట్టయితే పోయినట్టయితే అంటే పోను. పోయినట్టయితే సుమన్ చెప్తాడు తిని. నేను ఎట్లా చెప్తా కానీ ఎందుకంటే నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇగో మళ్ళీ ఒకసారి పోయినట్టయినా అనుకో మామూలు దెబ్బలు తినవు. ఎన్ని రోజులు పోయినావు అన్ని దెబ్బలు తింటావు. పైసలు ఇచ్చింది 6000 రూపాయలు రోజుకి 1000 కావచ్చు, అంటే 7 రోజులు పోయింది కదా. దాని పైన అడుగు మాకు ఎందుకని అది మళ్ళా పోతు అంటే చిన్న దెబ్బలు తినవు. ఆగురాను మళ్ళీ సరే అయినావు అనుకో మామూలు దెబ్బలు తినవు. నీకు ఆరోగ్యం మంచిగా ఉండి అన్ని తీరులో మంచిగా ఉండి పోతే తప్పులేదు. నీకే పాన మంచి లేక నువ్వు పోయి హాస్పిటల్ ఉండి జరిగి హాస్పిటల్లో పడితే నీ పైసలు నీ మీదనే పడాలి. మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ నువ్వే కట్టుకోవాలి, పైసలు నువ్వే వేసుకొచ్చి నువ్వు వేసిన కట్టే కూడా గింత భయం లేకుండా ఎట్లా మీద నాకు అర్థమవుతుంది ఇంకా అబ్బో. గింత భయం లేకుండా ఎట్లా మీద నాకు అర్థమవుతుంది ఇంకా అబ్బో. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. కోపం తగ్గినోని మళ్ళీ నీ గురించి మాట్లాడుతున్నా. నీ గురించి మాట్లాడు. ఇప్పుడు నా భార్య మాట్లాడి నీ గురించి మాట్లాడు. ఇప్పుడు నా భార్య చెప్పకుండా పోతే ఎప్పన్నా మొత్తం కుక్కలు కొట్టాడు కొట్టి ఈ సారి దాకా రాకుండా ఉండవద్దు ఇంటికల బట్టి. కానీ ఏంటంటే నా భార్య పోదు.
పోతా మళ్ళీ అన్న సుందర అయితే ఇప్పుడు తుక్కు కొట్టకపోనా నిన్ను ఇప్పుడు మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఫస్ట్ కాబట్టి కొట్టకుండా ఉంటున్నా, సెకండ్ సార్ అయితే మామూలు దెబ్బలు 7 సార్లు సెకండ్ అంటున్నావేంది 7 రోజులు ఏంది సెకండ్ అంటున్నావు 7 రోజులు మళ్ళీ ఓది అంటే చిన్న దెబ్బలు తినవు. సరే పిల్లలు కూడా ఎక్కువ పెట్టుకున్నావు కదా కైకిలు పోతే మన అని గెలిచే సందీప్ గెలిచే చెప్పాడు అందరితో చెప్పుకొని కూర్చున్నావు నువ్వు. అంటే ఇక నువ్వు పోతే బెదిరిస్తావు కొడతావు తిడతావు అనిపించి ఎందుకు తీర్చే ఇక నేను అటు పనికోడు చూసి నువ్వు ఈ పని పోతున్నావు. కానీ అన్న ఒక్కటి కానీ ఎంత భయం లేకుండా ఎట్లా పోయింది భర్త అంటే దిగర్థం నా భర్త మోసం చేసుడు తప్పు బాగా ఉన్నాయేమో యాచి కరెక్టే అంటుండే కదా, కాదే చెప్పిపోతే అయిపోవా, చెప్పకపోతే అని ఎవరి రీతిలో అయిపోవాలా. చెప్పిపోతే ఏం కాదు కానీ చెప్పకుండా కూడా బాగా తప్పది. కరెక్టే కానీ ఇప్పుడు నువ్వు కోపం తగ్గింది మళ్ళీసారి ఓ కానీ సమాధానం చెప్తే అయిపోయాయి. మళ్ళొక్కటి మాట్లాడుతుండే మధ్య నా అవసరం ఇక పొమ్మని చెప్పు, ఇంకా పైసలు ఏమున్నాయో ఇచ్చేది ఉంటే లేకపోతే పొమ్మను. అవసరం నేను పోతే ఇప్పుడు సంపాదించిన పైసలునే కదా 7 రోజుల పైసలు అలాగే అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? ఫోన్ పే కొడతావు నువ్వు కొడతావు ఫోన్ పే. కానీ నేను పోయిన తర్వాత మీద ఇలాగ కొట్టేవు ఉన్నంతసేపు ఆపిన, నేను పోయిన తర్వాత మళ్ళీ కొడితే మళ్ళీ నా మీద ఒకటి అన్న. ఎందుకంటే ఇది మీ మంచి గురించి చెప్పిన పోయిన తర్వాత నన్ను తిట్టుకున్నాడు కానీ తిడితే మాత్రం ఊకోకన్నా. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములం, తమ్ముడు అన్నకు పడ్డట్టే మచ్చా, అన్ననంటే తమ్మునికి పడ్డట్టే. తిడితే మాత్రం ఊరుకోకు, 4-5 అందుకున్న మంచి కానీ ఊరుకోకు. నన్ను కొడితే కళ్ళు చల్లబడతాయి కావచ్చు పాపం. చూసినావా ఎంత మాట్లాడు చూసినావా? పేరు ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ? కాదు మరి ఎందుకు అన్నాడు మరి నన్ను అంటే మాత్రం కొట్టు 4 మరబడుతున్నావు నువ్వు. నాకు మర్రవాడు కాదు, నేను ఇప్పుడు నీ మీదకి మర్రవాళ్ళే. ఇప్పుడు ఏదో ఒకటి కొట్టి పని చేసిండు కాబట్టి నిలవాడు కొట్టేంత నిన్ను కొట్టేంత శక్తి కూడా నాకు లేదు. ఏం చేద్దామంటావు మరి? గట్టిగా మాట్లాడేంత ఓపిక కూడా లేదు నాకు. పాన హుషారు లేకనే పోలే పాప అన్న కూడా అలా పనికోలే పాపం బాధ. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఫోన్ మళ్ళీ సరిగా నేను కైకిలి మళ్ళీ సరిగా నీ పాన అట్టింది ఇస్తా, అర్థమైందా? అట్లే పాన ఇట్లా పోతుంది, అర్థమైందా? అట్లా మస్తుతో పోయేది ఇట్లా పాన చేతులు పాన తిస్తా మళ్ళీ ఇట్లా పోయినట్టు అయితే పోతి. కానీ ఏమైందిరా? అయితే మీ మీద వదిన మీద ఇద్దరి మీద ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో నేను స్విచ్ పెట్టియాలని చెప్పని ఒక ప్రాంక్ చేసిన. ఇప్పుడు ఎట్లా అంటే ఆ ప్రాంకులో నువ్వు కొడతావా తిడతావా సీరియస్ అవుతావా అని చెప్పని ఒక ప్రాంక్ చెప్పిన అన్నావు. నేనేమన్నా జర్రుంటే చచ్చిపోతుంటా. నేనేమన్నా ఇప్పుడు కాదు ఇప్పుడు ఎంత నొప్పి వేసింది? నొప్పి కాదు ఈ పని ఎంత ప్రాంక్ అట ప్రాంకు. ఇప్పుడు కోపలు కొడతా నేనున్నా అడ్డు అక్కడ తాపకు నేను లేను అడ్డు. ఆ కోపలు కొడితే ఏం చెప్తుండేవి? నేను అడ్డున్నా అన్న మొన్న చెప్పిన చేపలు ప్రాంకు చేయకరని చెప్పాలి కాదు. ఇప్పుడు నువ్వు కొట్టకుండా అడ్డున్నానా లేనా? ఇప్పుడు ఈ ప్రాంక్ సిచ్యువేషన్ అనేది అంటే అంటే పళ్ళు దమ్ముకోలేదా? దాని అరగే ఎట్లున్నది కథ ఎట్లున్నది మంచిగా ఉన్నాయా? సుమారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇస్తుడు విషయాలు నువ్వు అది బాగా బత్తు పెడుతున్నావు. ఏ లేదు అబద్ధం ఆడద్దు, అట్లా స్విచ్లు పెట్టద్దు, కరెక్ట్ కాదు అది. మొత్తం ఎట్లా పెడతావు అర్థం కాదు స్విచ్లు. కాదు ఇప్పుడు ఈ ప్రాంక్ అవసరం కావచ్చునా నన్ను ఇగో నేను చెప్తా పట్టు. నా ప్రాంక్ ఎందుకు వేసిన చెప్తా పట్టు. అయితే 2 దిక్కులు వేసిన ప్రాంక్ మంచిగా నువ్వు సీరియస్ నువ్వు కోపం కాకు, నేను మంచిగా చెప్తా ఈ నువ్వు సీరియస్ నీకు. ఇప్పుడు ఈ మాటలు పడుకుంటూ నువ్వు అటు పోయినప్పుడు పట్టపడాలి అంత లేదు. నేను ఆడ కాపలు కాపుతున్నా ఆల్రెడీ. నువ్వు కట్టె పట్టుకున్నప్పుడు తాపగా తీసుకుంటూ ఇవన్నీ కాపలు కాపుతున్నా. దెబ్బ పడినిస్తున్నా నేను. ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు? దెబ్బ పడకే ఎత్తుంటివి. దెబ్బ ఆటాకి ఏం ఎత్తు, మళ్ళీ ఇంకొక దెబ్బ కొట్టేదాకా ప్లాన్ ఎత్తు. జోక్ అన్న దెబ్బ ఆటా కూర్చున్నా కానీ కాదుగా నేను. అయితే ఏంటంటే ఇట్లా అమ్మను అయినా ఉంటా మళ్ళీ బాధపడుతుంది. ఇట్రా ఇట్రా అయితే అయితే ఏంటంటే ఇగో 2 కోసం చేసిన. ఒకటి వాడు ఆరోగ్యం మంచిగా లేదు, అయినా కానీ ఆయాసం పెట్టుకొని మరి పోతుంది. వాళ్ళు ఏంటంటే నువ్వు సీరియస్ కావద్దు ఇక్కడ. నువ్వు అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే
మా ఆయన ఒక్కడే కష్టపడుతుండు కదా, ఆ కష్టంలో నేను కొంచెం పాలు మంచుకోకపోతే ఎట్లుంటుంది? అది ఎట్లుంటే నేను పూర్తిగా మా ఆయన దాంట్లో నేను ఒక చేతి అయిపోతే ఎట్లుంటుంది అంటే 2 చేతులు కలితేనే చప్పట్లు అని నీకు ఒక సాయం అందియడం కోసం అని చెప్పని పనికి పోతుంది. కానీ అలా నువ్వేం తప్పు పట్టుకోకు. అది ఎట్లుంటారా? ఆరోగ్యం మంచిగా ఉంటేనా, ఆరోగ్యం మంచిగా లేకపోతేనా? అన్న ఇక్కడ అర్థం చేసుకునే పోతుంది, ఆయన దగ్గర పట్టుకునే పోతుంది. ఇప్పుడన్నా అప్పుడు అంటే నీకు అన్ని విధాలా కొద్దిగా మంచిగా వెళ్ళింది కాబట్టి నీకు ఓకే, అప్పుడు వదిన పోలేదు, నడిచింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం షార్టేజ్ వచ్చింది. అవును వచ్చింది రాలేదు, అబద్ధం ఆడకు. మొన్నటి దాకా హాస్పిటల్ ఎన్ని పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పైసలు బాగా ఖర్చు అవుతున్నాయని చెప్పని పోయింది. ఇప్పుడు ఈ ప్రాంక్ ఎందుకు వేసిందంటే ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు తెలుతుంది, అప్పుడు ఇంకెక్కువ సీరియస్ అవుతావు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోతోని ఇప్పుడు ఇక్కడనే స్టాప్ చేసేస్తా, అంటే నువ్వు కొట్టకుండా తిట్టకుండా ఉండడం కోసం అని అట్నే స్టాప్ చేస్తాను చెప్పని ఈ ప్రాంక్ చేసిన. కైకిరెట్లా వేయడం నాకు ఇప్పటికి అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, అర్థం చేసుకుని పోయినా అంటున్నా కదా. అర్థం చేసుకునే ఏంద్రా, అర్థం చేసుకునే మాట కైలు పోతే 1 రోజులు పోతే 10 లక్షలు కావచ్చు. హాస్పిటల్ పోతే ఎంత 50 లక్షలు కానీ కాకపోతే పాన మంచి చూడదు అన్న. ఈ నాట్లు ఏంటంటే ఎక్కువ పైసా కాబట్టి నాట్లు ఇంకా మోస కాళ్ళు వేసుకుని పుడదలా బాగా ఇబ్బంది ఉంటుంది. ఇంకా అది నువ్వు ప్రేమ కొద్ది ఆలోచిస్తున్నా, నీది ప్రేమనే, అక్కడ వదినది ప్రేమనే. ఎందుకంటే ఆయనకు చేతిలో ఒక ఏమంటారు దాన్ని, నేను కరెక్టే కాదా చెప్పు ఒకసారి చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు ఇట్లా ఆలోచించినావని అనుకోక నీ మీద కోప్పడ్డా ఏమనుకో. చూసినా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకరు వెళ్తే పక్క నువ్వు కొడుతావు నాకు తెలుసు అన్న, నువ్వు అర్థం చేసుకో అన్న. ఇప్పుడు నువ్వు ఒక్కరు ఎంతసేపు ఎన్ని రోజులు కష్టపడతావు? నాకు ఓపుకునేసేపు కష్టపడతా నేను. నువ్వు కష్టపడు. ఇప్పుడు ఏంటంటే నాట్లది పెద్ద పైసా, ఈ నాట్లు అయిపోయిందంటే పనికి పోదు. ఆ నాట్ల కదా దాన్ని మోస బాగున్నది, అస్తం ఉన్నది, ఇబ్బంది అయితే నాకు. ఇబ్బంది అనిపిస్తే ఓకు, ఓకేనా? ఇబ్బంది అనిపిస్తే నువ్వు ఓకు, ఇంటికాన్నే ఉండు. ఇంకేంటి గొడవ బిడ పెట్టుకోకు. ఎందుకంటే అన్న పని అంతే, గొడవ నువ్వు ఏ పనికి పోకు, నా జాకెట్లతో కుట్టుకో, లేకపోతే ఇంటి పని చేసుకో, కూర్చోరు బయటకి ఏమవుతుంది నాకు అన్న. నువ్వు ఏ పని చేయకుండా ఇవ్వాలి, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఇట్లా కనబడితే నాకు అది అద్దా పోదా, అద్దు, పానం మంచి లేదు, అద్దు. చూడనా ఇప్పుడు ఎంత ప్రేమ కుదంటు, నీకు ఎంత ప్రేమ ఉండేసరికి అట్లా అంటుండు. ఇది కూడా అర్థం చేసుకొని అద్దన్నప్పుడు చేయొద్దు పనిగా, పోకు, చక్కగా ఇంటికాన్నే ఉండు, ఇంటికాన్నే. ఓకేనా? ఇంటికాడ ఉంటే తప్పైందని చెప్పు, పోనని చెప్పు, మళ్ళీ అన్న సీరియస్ అవుతాడు మళ్ళీ. సరే మళ్ళీ సార్ అట్టి చేతిలో పట్టుకో, చేతులి ఏమన్నాడు పట్టు, ఏమన్నాడు అర్థం చేసుకుని. భార్య అంటే ప్రేమ ఉండదు కాబట్టి కొట్టకు తిట్టకు. ఓకేనా? పని లేకుండా మంచిగా, కథ లేకుండా మంచిగా, ఆరోగ్యం మంచిగా ఉండి. మరి ఇప్పుడు పేద పైసలు 6,000 7,000 ఉన్నాయి కదా, 6,000 ఉన్నాయి కదా వద్దా? ఏమైనా కొనుక్కుంటారాలి, నేను తీసుకుంటుంది మరి అద్దంటే, నేను తీసుకుంటుంది మరి అద్దంటే. చూసారు కదా వీడియో, మంచిగా ఉందా? ఎందుకంటే మా వదినకు భయం పోవాలని చెప్పానే ఈ వీడియో చేసిన. తప్పైతే అనుకోకున్నాను. ఓకే, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్.